ఇగో ప్రభుత్వ ఉద్యోగాలు ఎటుపోయినా అందరికి మీకు రిజర్వేషన్లు ఏం జరిగింది? ఎవని పాలైందిరో తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే బయట పెట్టిన చేదు నిజాలు చూస్తే బీసీ నిరుద్యోగులారా చూడండి. ఇంకా ఆయన చెప్తాడు మళ్ళా నువ్వు నిరుద్యోగాల గురించి మాట్లాడాలి, నిరుద్యోగ నోటిఫికేషన్ల గురించి మాట్లాడాలి. ఎవరికి పోతున్నాయి నోటిఫికేషన్ వేస్తుంటే రాష్ట్రం అంతటా ఒకే తీరు, పదవులన్నీ వారి పాలు, నిరాశనేమో మన పాలు. ఓసీలు ప్రభుత్వ ఉద్యోగులు 9.7% ఉంటే బీసీలు 4.1% ఉన్నారు. ఇది ఈడబ్ల్యూఎస్ ద్వారా పోతున్నాయి. నేను మొత్తుకొని చెప్తుంది అదే, ఈడబ్ల్యూఎస్ను ఖతం చేయాలి మనము. ఈడబ్ల్యూఎస్ను ఖతం చేయకుండా మన బీసీ నాకు ఒక్కనికి వస్తే చాలని అనుకుంటాడు బీసీ. నీకొక్కనికి కాదు, మొత్తం లెక్కలు చూసుకో. జనాభాలో సగం ఉన్న బీసీలకు దక్కింది గోరంతా, జనాభాలో తక్కువ ఉన్న అగ్రవర్ణాలకు దక్కింది కొండంతా. ఇగో 9.7%. ఇవి సర్కారు చెప్పిన లెక్కలు ఇవన్నీ. ఇగో వనపర్తి జిల్లాను తీసుకుందాం. ఎవరి కోట? ఓసీల ఉద్యోగాలు 5.9% ఉంటే బీసీల ఉద్యోగాలు 2.8%. వనపర్తిలో సర్కారు ఉద్యోగాలు మనం చూసుకుంటే మెజారిటీ ఎవరు ఉన్నారు? ఇక్కడ నల్గొండ జిల్లాలో 5.4% ప్రభుత్వ ఉద్యోగాలు ఓసీల గుప్పిట్లో ఉంటే 2.9% ఉద్యోగాలు బీసీల గుప్పిట్లో ఉన్నాయి. ప్రభుత్వ ఫలాలు ఎవరి జేబుల్లోకి వెళ్తా ఉన్నాయి? ఇక ఖమ్మం జిల్లా పై మెట్లపై వాళ్ళు కింద మనం ఉన్నాం. ఇగో వీళ్ళనేమో మనం బీసీలకు 3.2% ఉద్యోగాలు అయితే ఓసీలకు 5.8% ఉద్యోగాలు. వాళ్ళ ఆఫీసర్లు అయితే మనం అటెండర్లు. అధికార భవనాలకు మన దారులు మూసేసిరు. ఇక్కడ చూడండి, ఇక్కడ సూర్యాపేట జిల్లా అవకాశాల రహదారి ఎవరు సొంతం చూద్దాం. సూర్యాపేటలో ఓసీ ప్రభుత్వ ఉద్యోగులు 4.4% ఉద్యోగాలు వాళ్ళ గుప్పిట్లో ఉంటే బీసీల గుప్పిట్లో 2.7% ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ సూర్యాపేటలో మన బతుకులు రోడ్డున పడ్డాయా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ అసమానత పోవాలంటే ఈడబ్ల్యూఎస్ పోవాలి. ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో ఆ దొంగతనంగా ఇంప్లిమెంట్ చేస్తున్న ఈడబ్ల్యూఎస్ పోతే తప్ప మన బతుకులు మారాయిడ క్లియర్గా. ఏ జిల్లా చూసినా ఇదే అన్యాయం. వనపర్తి జిల్లాలో అదే, నల్గొండలో అదే, ఖమ్మంలో అదే, సూర్యాపేటలో అదే. ఇది పొరపాటు కాదు, ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న సామాజిక దోపిడీ. ఇది సర్కార్ లెక్క బాయ్ సాబ్. నేను నిరుద్యోగులను అడుగుతా ఉన్నా, నోటిఫికేషన్ లేచి ఇప్పుడు వీళ్ళు రెడ్లకు వెళ్ళి మనకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేయాలా? నేను అందుకోసమే ఈడబ్ల్యూఎస్ను ఖతం చేయాలి ఫస్ట్ అని చెప్తా ఉన్నా. ఈడబ్ల్యూఎస్ను ఖతం మీరు విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. మనం నోటిఫికేషన్ వేస్తే ఎత్తుకపోతుంది వీళ్ళు, మనకు దక్కాల్సినే దక్కట్లేదు. ఈడబ్ల్యూఎస్ వల్ల ఎంతో మంది మీరు ఉద్యోగాలు కోల్పోలేదా? కాబట్టి స్పష్టంగా అర్థం చేసుకోర్రి. మిగతా రాజకీయ పార్టీ లాగా నేను కూడా నోటిఫికేషన్ వేయాలని చెప్పి రోడ్ల మీదకి రావచ్చు బాయ్ సాబ్, పెద్ద విషయమే కాదు. కానీ వస్తున్న నోటిఫికేషన్ లో నా జాతుల వాటా ఏందో నాకు లెక్క తెలుసు కాబట్టి నేను ఈడబ్ల్యూఎస్ ను ఖతం చేయాలి ముందని చెప్తా ఉన్నా. చేసినాక బరాబర్ పోడే వేరే విషయం. ఇది సామాజిక న్యాయం. మన భవిష్యత్ ఏంటి? జనాభా మనది, కష్టం మనది, కానీ ఉద్యోగాలు అధికారం మాత్రం వారివి. వాస్తవాలు తెలుసుకోండి, మీ హక్కుల కోసం నిలబడండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్పష్టమైనటువంటి లెక్కలతోటి, విధానంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చింది. ప్రజలారా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఆశీర్వదించండి. మీరు వెబ్సైట్లో ఈ లెక్కలన్నీ ఇక్కడ వెబ్సైట్లో పెట్టినప్పుడు అప్లోడ్ చేస్తారు, అప్డేట్ అవుతాయి. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇక్కడ చూడండి, ఏ పార్టీ వెబ్సైట్లనన్నా ఇంత దమ్ము ధైర్యంతో ఈ లెక్కలన్నీ పెట్టిన పార్టీ ఏదైనా ఉందా? మీరు ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్గా. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా, నెట్ స్లో ఉందానే, ఇగో మొత్తం ఇందులో ఉన్న లెక్కలన్నింటినీ తీసుకొచ్చి ప్రజల ముందుకు పోసింది. ఇవన్నీ బుక్లెట్ల రూపంలో కూడా వస్తాయి బయటకి. ఇవన్నీ తీసుకొస్తాం. ఎట్లా జరిగింది ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2024 రిప్రజెంటేషన్ ఇన్ఈక్వాలిటీ అన్ని ఆధారాలతోటి మనకు ఇక్కడ కనిపిస్తాయి సోదరులారా. ఇంకొక నిమిషంలో నిజామాబాద్ పొలిటికల్ మోనోపోలీ ఎట్లా ఉంది, మహబూబ్ నగర్ ఎట్లా ఉంది, నల్గొండ ఎట్లా ఉంది, ఎవడెవడు ఏం చేస్తూ ఉన్నాడు, ఈ లెక్కలు తెలుసుకోకపోతే మనల్ని ఎవడు పట్టించుకుంటాడా? అసలు మనల్ని ఎవడన్నా పట్టించుకుంటాడా? ఇగో చూడండి, బీసీల రాజ్యాధికారాన్ని అందుకోబోతా ఉన్నారు. నేను ఇదే పార్టీని అగ్రవర్ణాల పైసలతో నడిపితే వాళ్ళ కొమ్ము గాయాల్సి వస్తుంది. అందుకోసమే మా పార్టీ ఇక్కడ స్పష్టంగా చెప్పింది ప్రజలని, ఈ పార్టీకి డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేసింది. ఈ పార్టీకి
మీరు మీరు ఎంతో కొంత సాయం అంతేగాని చేయండి పార్టీ అకౌంట్లో. ఈ పార్టీ మన వర్గాల కోసం పోరాట చేస్తుంది. దయచేసి రెడ్లు ఎవరు ఒక్క రూపాయి వేయొద్దండి మాకు. రెడ్లది ఒక్క అనా పైసా కూడా మాకొద్దు. మేము కంప్లీట్గా బీసీలతోటి మేము కంప్లీట్గా మా ఎస్సీ ఎస్టీ సోదరులు ఎవరన్నా చేసినా మాకు ఇబ్బంది లేదు, కానీ మేము కంప్లీట్గా బీసీల డబ్బుతోటే బీసీల చెమటతోటే ఈ పార్టీని నడపాలనుకుంటున్నాం. కాబట్టి మీరు ఎవరైనా సోదరులు ఉంటే ఈ నెట్ స్లో ఉందయా, కొంచెం స్లో ఉంది, వస్తలేదు.